కమ్యూనిజం, క్యాపిటలిజం ఈ రెండు ఐడియాలజీస్ మధ్య ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ వీడియోలో కమ్యూనిజం గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి. ఆ ఫ్యాక్టరీస్ని బిల్డ్ చేయడానికి క్యాపిటల్ కావాలి, వాటిని రన్ చేయడానికి లేబర్ కావాలి. ఇద్దరికి ఇద్దరు నీడ్ ఉంది. అయినా కూడా వర్కర్స్ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిందని కమ్యూనిజం స్టార్ట్. ఎందుకో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక బిజినెస్ రన్ చేయడానికి 1000 రూపీస్ కావాలనుకుందాం. అందులో 500 ఏమో మెటీరియల్కి, 500 ఏమో లేబర్కి. దాంతో 2000 రూపీస్ వర్త్ అయిన ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఇందులో ప్రాఫిట్ 1000 రూపీస్ క్యాపిటలిస్ట్ తీసుకుంటే రిమైనింగ్ 1000తో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. 500 ఏమో మెటీరియల్కి, 500 ఏమో వర్కర్స్కి. ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. దాంతో ప్రాఫిట్ అంతా క్యాపిటలిస్టే తీసుకుని వర్కర్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవారు. రోజులో 15 నుంచి 20 గంటలు వర్క్ చేయాల్సి వచ్చేది. అయినా వచ్చే డబ్బులు అదే 500 రూపీస్. జాబ్ సెక్యూరిటీ లేదు, ఏదీ లేదు. ఒకవేళ 500 కాదు ఇంకా పెంచండి అంటే వేరే వాళ్ళని తీసుకునేవారు. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ గమనించిన కార్ల్ మార్క్స్ ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కమ్యూనిజంని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రాలెటేరియన్స్ వర్సెస్ బ్రోషువాస్ అని. దాంతో వర్కర్ యూనియన్స్ వచ్చాయి, 9 to 5 జాబ్ రూల్ వచ్చింది, జాబ్ గ్యారంటీ వచ్చింది. అలా చాలా బెనిఫిట్స్ వచ్చాయి వర్కర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా. అంతా బాగానే ఉంది కదా, మరి కమ్యూనిజంని ఒక ఫెయిల్డ్ ఐడియాలజీ అని ఎందుకంటారో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో థ్యాంక్ యూ. జై హింద్.